తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీఆర్జేసీ సెట్ 2026 సంబంధించి మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి డీటెయిల్డ్గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మనం మాట్లాడుకుంటాం. అండ్ మీరు మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇట్లాంటి వీడియోస్ మనం ప్రీవియస్గా చేసుకున్నాం, ఫర్దర్గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. ఏ అప్డేట్ వచ్చినా మనం మిస్ చేయకుండా వీడియోస్ అయితే చేసుకుంటాం. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్ స్టెప్ బై స్టెప్ వీడియో ఆల్రెడీ చేసుకున్నాం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లోపల మీద ఐ బటన్స్ లోపల అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా వస్తుంది, ఒకసారి చెక్ చేయరి. అండ్ మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆన్లైన్ లోపల అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 16th March 2026 నుండే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది టీజీఆర్జేసీ సెట్ 2026 సంబంధించి. ఒకవేళ మీరు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్ లోపల జాయిన్ అవుదాం అనుకుంటే మాత్రం టీజీఆర్జేసీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది అన్నట్టు. మీరు గురుకులాల లోపల జాయిన్ అవుదాం అనుకున్నా అండ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేజీబీవీలలో జాయిన్ అవుదాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ టీజీఆర్జేసీ సెట్ అనేది రాసి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. మనకు ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి 15th April 2026 దాకా మనకు టైం అయితే ఉంది ఆన్లైన్ లోపల అప్లికేషన్స్ చేసుకోవడానికి. సో మీరు ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మీ ఆన్లైన్ అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోండి. అండ్ మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మరి అని అంటే మే లోపల మనకు ఎగ్జామ్ ఉండడం అయితే జరుగుతుంది. 3rd May 2026 రోజు ఎగ్జామ్ ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో మీరు ఒకవేళ టీజీఆర్జేసీ సెట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే మాత్రం 3rd May రోజు ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు మీ ప్రిపరేషన్ని మంచిగా కంటిన్యూ చేయండి. ఓకేనా. సో మనకు రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విషయానికి వస్తే అంటే తెలంగాణ లోపల ఎన్ని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయంటే బాయ్స్కి 15 ఉన్నాయి, గర్ల్స్కి 20 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో మొత్తం 35 జూనియర్ కాలేజెస్ అయితే ఉన్నాయి మన తెలంగాణ లోపల. ఓకేనా. సో ఈ 35 జూనియర్ కాలేజ్ లోపల అడ్మిషన్ తీసుకోవడానికి అంటే గర్ల్స్ జూనియర్ కాలేజ్ లోపల గర్ల్స్కి అడ్మిషన్ ఇవ్వడానికి, బాయ్స్ జూనియర్ కాలేజ్ లోపల బాయ్స్కి అడ్మిషన్ ఇవ్వడానికి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ టీజీఆర్జేసీ సెట్. ఓకేనా. సో మీ టీజీఆర్జేసీ సెట్ రాసినప్పుడే సో గర్ల్స్ జూనియర్ కాలేజ్ లోపల గర్ల్స్, బాయ్స్ జూనియర్ కాలేజ్ లోపల బాయ్స్ జాయిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. సో మనకు ఎంపీసీ కానీ ఓకేనా. సో మనకు డిఫరెంట్ గ్రూప్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఎంపీసీ ఉంటుంది, మనకు బైపీసీ ఉంటుంది, ఎంఈసీ ఉంటుంది. ఒకవేళ మీరు 10th క్లాస్ అనేది తెలంగాణ లోపల 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేది రాస్తున్నారు అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్. ఓకేనా. సో మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేది రాస్తున్నారు అంటే మీరు ఎలిజిబుల్ ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా. సో మనకు ఎగ్జామ్ అనేది సో మీరు ఏ గ్రూప్ చూస్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది అన్నట్టు. మనకి ఎంపీసీ ఉంటుంది, బైపీసీ ఉంటుంది, ఎంఈసీ ఉంటుంది. 3 గ్రూప్స్ ఉంటాయి. ఈ 3 గ్రూప్లను బట్టి మీరు ఎంపీసీ లోపల జాయిన్ అవుదాం అనుకుంటే మీకు ఎంట్రన్స్ టెస్ట్ లోపల ఏముంటుంది కదంటే ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుంది. అండ్ బైపీసీ అనుకుంటే ఇంగ్లీషు, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ ఉంటుంది అన్నట్టు. ఎంఈసీ అనుకుంటే ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది అన్నట్టు. మనకి 2.5 గంటల డ్యూరేషన్ అయితే ఉంటుంది ఎగ్జామ్కి. అండ్ మనకి 150 మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ లోపల 50 మార్కులు అయితే ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓఎంఆర్ బేస్డ్ మనకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు 200 రూపాయలు అయితే ఉంటుంది రిగార్డ్లెస్ ఆఫ్ కేటగిరీ. మీరు ఏ కేటగిరీ అయినా కూడా 200 రూపీస్ ఫీ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి 15th April 2026 దాకా మనకు టైం అయితే ఉంది ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మీ ఆన్లైన్ అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోండి అని చెప్పి. ఓకేనా. సో మీరు 10th క్లాస్ చదువుతున్నారు. ఓకేనా. సో 10th క్లాస్ మార్చ్ లోపల ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఓకేనా. సో మార్చ్, ఏప్రిల్ లోపల ఎగ్జామ్ రాస్తున్నారు అని అంటే మాత్రం మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. ఒకసారి మీరు ఏదైతే కోర్స్ని పెట్టుకుంటారో ఆ కోర్స్ లోపలనే ఆ గ్రూప్ లోపలనే మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది ఆఫ్టర్ రిజల్ట్స్. ఒకసారి మీరు గ్రూప్ కోర్సు పెట్టుకున్న తర్వాత మీరు మళ్ళీ చేంజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు అన్నట్టు. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది ఫర్దర్గా. సో మనం ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో చేసినా అది ఒకసారి చెక్ చేయండి. డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.